ఇది చూడండి, యాపిల్ ల్యాప్టాప్, మేబీ మ్యాక్ M1 M2 ఐ గెస్. టచ్ స్క్రీన్ ఉంది, యూ కెన్ సీగా. ఇట్లా అంటే వాల్యూమ్ ఆఫ్ అయిపోతుంది, వాల్యూమ్ ఆఫ్, వాల్యూమ్ ఆన్. వేరే కంపెనీ ల్యాప్టాప్స్ ఏమంటే, వేరే బ్రాండ్స్ ఏమంటే దీనికన్నా పెద్ద ఉండేది, ఇంకా కీబోర్డ్స్ ఇంత ఉండేది. సో చూడండి, దీని స్పీకర్స్ కూడా ఇంతే ఇంతే ఉన్నాయి హోల్స్. కానీ ఏదో ఇంత నాకు మ్యాక్ ఉండే ఇంతకు ముందు, కాకపోతే టచ్ ప్యాడ్ అనేది చాలా పెద్ద చేసేసి ఇలా. ఇంతకుముందు ఇంత చిన్నగా ఉండేది, మళ్ళీ విడుతులో కూడా ఇంత చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది పెద్దగా ఉంది. ఇక్కడ ఆంధ్ర మొత్తం నాకు కొత్తగా అయ్యేసరికి వాళ్ళు మొత్తం వాళ్ళ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ఇక్కడ మొత్తం జీరో ఉంది, ఆంధ్ర స్లాంగ్ 100%. అర్థం చేసుకోనికి 2-3 సెకండ్స్ పడుతుంది. ఏదన్నా వర్డ్ అంటే 2-3 సెకండ్స్ ఆగి అనలైజ్ చేసి ఇది అది కాదు నాకు అప్పుడు అర్థమవుతుంది. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఊర్లో ఉన్నాం మేము ఇప్పుడు. స్నానం చేసిన, ఇక నేను స్నానం చేసి అడిగినా, ఇక మా మామయ్య స్నానం చేసి అడిగాను. మాయ బోర్ కొడుతుందని ఇట్లా ఊరు తిరిగానికి వచ్చినాం. ఇక అటు నుంచి అట్లా అటు ఇటు మెయిన్ రోడ్ మీద కొంచెం తిరిగి ఏమన్నా షాప్స్ ఉంటే అక్కడ కూర్చొని టైం పాస్. మార్నింగ్కి వెళ్ళి ఏం నోటీస్ చేస్తున్నాను, నాది సేమ్ కలర్, సేమ్ ప్యాంట్. చెప్పులు ఒక్కడే. ఇక నా ఏంది, నీ క్రాక్స్ దీన్ని ఏమంటారు ఈ చెప్పుల్ని, శాండిల్ అన్నారు. ఇక్కడ దగ్గరలోనే ఒక చెరువు, ఇది ఇప్పుడు చెరువు ఉంది, చాలా బాగుంది, మొత్తం క్లీన్ ఉంది. కాకపోతే కొంచెం పాకురు మ్యాక్సిమం క్లీన్ ఉంది. మామయ్య అంటుండు ఇది మొత్తం తీసుకొని పోదామని. రోజు అర డజన్ తింటే కనీసం. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉంటే టెంట్ సామాన్ ఇట్లా వస్తుంది. రేపు ఫంక్షన్ అన్నట్టు. ఆ ఫంక్షన్ రేపు అటెండ్ అయ్యి రేపు కంప్లీట్ అయిపోతుంది. రేపు నైట్ బయలుదేరుతాం. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా, లెట్స్ సే వెడ్నెస్డే మార్నింగ్ 6 లేదా 7 కల్లా హైదరాబాద్లో ఉంటాం మళ్ళీ. యాజ్ యూ నో, ఇప్పుడు నేను కరెంట్లీ విజయవాడ కోడూరులో మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. అలవాటు ఏడిగిపోతుంది. అలవాటు అంటే లెట్స్ సే డెడికేషన్ అనొచ్చు. ఇగోండి, స్టాండ్ కూడా తెచ్చుకున్నా, పేపర్ దొరికితే పేపర్ స్క్రిప్ట్ రాసిన, వీడియో షూట్ చేయడం కంప్లీట్ చేసిన. ఇప్పుడు వీడియో షూట్ చేసిన, దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. ఈ బ్లాగ్ కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. లేదా మెల్లగా చేయాలి. సినిమా తీద్దాం కదా అంటే బిఫోర్ హీరో ఇట్లా కష్టపడతాడు కండలు పెంచడానికి. నేను బ్లాగ్స్ చూస్తుంటే మా మామయ్య అన్నాడు, మా మామయ్యని హీరో తీసుకోమని. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిండు. హీరోకి ముందు బాడీ ఉండాలి కదా. అంగి మీద ఎక్సర్సైజ్ ఏం చేస్తారని అంగి పెత్తాడు. ఇట్లా ఊపితే అంగి చినిగిపోవాలి. అంగి చినిగిపోవాలి. And that's all for today guys. Thanks for watching video నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బై.